రావాల్సిన డబ్బు అడిగినందుకు ప్రకాశం జిల్లాలో ట్రావెల్స్ బస్సు యజమాని తనపై దాడి చేశాడని డ్రైవర్ ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జమ్ములపాలెంకి చెందిన శ్యామ్ కుమార్ ప్రైవేటు బస్సు డ్రైవర్. కొన్ని రోజులుగా ఖాళీగా ఉన్నాడు. స్నేహితుడు నడికుప్ప వంశీ ఒంగోలులోని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు 10 రోజుల పాటు హాల్డింగ్ డ్రైవర్గా పంపారు. డ్యూటీ ముగిసిన తర్వాత శ్యామ్ కుమార్ తనకు రావాల్సిన డబ్బుల కోసం ట్రావెల్స్ యజమాని సూరికి పలుమార్లు ఫోన్ చేశారు. తన వద్దకు పంపిన వంశీనే డబ్బులు అడగాలని సూరి బదులిచ్చాడని బాధితుడు ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్ని వంశీతో చెప్పగా సూరినే అడగాలని చెప్పాడని తెలిపారు. ఆ తర్వాత మరోసారి సూరిని ఫోన్లో సంప్రదిస్తే నాకే ఫోన్ చేసే దమ్ముందా అంటూ దుర్భాషలాడారని తెలిపారు. ఆగ్రహించిన శ్యామ్ కుమార్ ఈ నెల 5వ తేదీన టంగుటూరు టోల్ ప్లాజా వద్ద బంధువులతో కలిసి సూరికి చెందిన ట్రావెల్స్ బస్సును అడ్డుకున్నారు. డ్రైవర్ ఈ విషయాన్ని యజమానికి చెప్పడంతో తర్వాత రోజు ఒంగోలు వస్తే డబ్బులిస్తానని హామీ ఇవ్వగా బస్సును వదిలేశారు. ఈ క్రమంలోనే శ్యామ్ కుమార్ మరో బస్సుకు డ్రైవర్గా హైదరాబాద్కు వెళ్లిపోయారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8న ఒంగోలు వస్తూ ఉండగా స్థానిక కిమ్స్ అండర్ పాస్ వద్ద స్రవంతి ట్రావెల్స్ బస్సులు అడ్డుపెట్టి తాను నడుపుతున్న బస్సును అడ్డుకున్నారని శ్యామ్ చెప్పారు. దౌర్జన్యంగా కిందికి దింపి సూరి మరికొందరు తమ కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారని, చీరాల రోడ్డు మద్దిపాడు రోడ్డులో తిప్పుతూ తీవ్ర పదజాలంతో దూషిస్తూ విచక్షణారహితంగా దాడి చేశారని వాపోయారు. చెవులకు ఉన్న కమ్మల్ని బలవంతంగా లాగేందుకు ప్రయత్నించారని, దుస్తులు విప్పదీసి ఆయా ప్రాంతాల్లో తిప్పుతూ అనుచితంగా అమానవీయంగా వ్యవహరించారని ఫిర్యాదులో తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిందితులై స్వయంగా వీడియోలో చిత్రీకరించారు. ఈ నెల 8న జరిగిన ఈ ఘటన ఇప్పుడు బయటకు వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో ట్రావెల్స్ బస్సు యజమాని సూరి, అతడికి సహకరించిన వారిపై కిడ్నాప్, SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తాలూకా సిఐ విజయ్ కృష్ణ తెలిపారు. ఫోను అంటాం కదా నేను ఫోన్ ఎత్తట్లేదని చెప్పి నేను 5 రోజులు డ్యూటీలో కూడా నేను సార్ కంపెనీలో అసలు ఉండడు మాల్ తీస్తే అసలు దొరకడరా. బయటికి వెళ్ళి ఉన్నా, ఎవరు ఫోన్ ఎత్తట్లా, ఎవరితో మాట్లాడట్లా. అంటే నువ్వు ఫోన్ చేస్తే అందరూ ఎత్తలేదు, నువ్వు ఫోన్ చేస్తే నీ ఫోన్ మిడసల శ్యామ్ కుమార్ అని వస్తే పేరు వస్తే నేను ఫోన్ ఎత్తే హాయ్ అని చెప్పాలన్నా, నీకు సమాధానం చెప్పాలి. నేను 10 లక్షలు ఈఎంఐ కట్టాలరా, వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తట్లా, నీ ఫోన్ ఎత్తాను నేను. నా ఇంటి అడ్రస్ కావాలి నీకు, లొకేషన్ పెట్టమంటే ఫోన్ చేసి నా ఇంటి అడ్రస్ కావాలి నీకు. అర్థం చేసుకో.